హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్యూబ్ ఇంగ్లీష్ లెర్న్ విత్ ఫన్. ఫ్రెండ్స్, ఈరోజు మనము చాలా ముఖ్యమైన టాపిక్ నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్ చాలా ముఖ్యమైనదని ఎందుకు అంటున్నానంటే ఫ్రెండ్స్, మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చేసుకుంటాం బాగానే ఉంటుంది, కానీ ఎంత కేర్ఫుల్గా నేర్చుకున్నప్పటికీ కూడా ఈ టాపిక్ ఏదైతే మనం చెప్పుకోబోతున్నామో ఈ టాపిక్ దగ్గర వచ్చేవారికి కొంచెం డిస్టర్బ్ అవుతాం మనం. అంటే కొంత కన్ఫ్యూజన్గా ఉంటుంది ఈ టాపిక్. ఈరోజు ఆ టాపిక్ మన క్లాస్ ఎండింగ్ కల్లా మీకు మొత్తం క్లియర్ అయిపోతుంది ఫ్రెండ్స్. అది వచ్చేసి సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్. అదేవిధంగా ఫ్రెండ్స్, క్లాజ్ అంటే ఏంటి, క్లాజెస్లో రకాలు ఏంటి, ఫ్రేజ్ అంటే ఏంటి కూడా మనము తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లాజ్ అంటే ఏంటి? క్లాజ్ అంటే అర్థవంతమైన పదాల సముదాయాన్ని మనము క్లాజ్ అని అంటాం. దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్, తప్పనిసరిగా మనకు సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది. సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, మీనింగ్ ఉంటుంది తప్పనిసరిగా. అలా మీనింగ్ ఉండి, సబ్జెక్ట్ ఉండి, వర్బ్ ఉంటేనే దాన్ని క్లాజ్ అంటాం. చూద్దాం ఫ్రెండ్స్, ఈ క్లాజెస్ అన్నీ కలిసి మనకు సెంటెన్సెస్ ఏర్పడతాయి. ఎలాగో ఒకసారి నేను చెప్తాను ఫ్రెండ్స్. వెళ్ళిపోదాం క్లాస్లోకి. చూద్దాం ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్. అదేవిధంగా క్లాజ్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ముందే ఎందుకు క్లాజ్ చెప్తున్నానంటే ఫ్రెండ్స్, సింపుల్ సెంటెన్సెస్, కాంపౌండ్ సెంటెన్సెస్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఇవి అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనకి క్లాజ్ అంటే ఏంటో తెలియాలి. క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనసు పెట్టి వినాలి, అర్థం చేసుకుంటేనే మనము చేయగలం ఈ టాపిక్. అందుకే నేను మరీ చెప్తున్నాను, కొంత కాన్సన్ట్రేషన్తో వినండి. వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ క్లాస్లోకి. ఫస్ట్ మనము క్లాజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్లాజ్ అంటే ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఈస్ హ్యావింగ్ సబ్జెక్ట్ అండ్ వర్బ్. సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది. ఇది గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కలిసి ఒక స్మాల్ యూనిట్గా ఏర్పడుతుంది, ఒక చిన్న యూనిట్గా ఏర్పడుతుంది. ఈ క్లాస్లో తప్పనిసరిగా మనకు మీనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. చూద్దాము. హీ ఈట్స్ మ్యాంగో, ఆయన మ్యాంగో తింటాడు. షీ స్మైల్స్, హీ లాఫ్స్, దే గో. ఈ రకంగా హీ అంటే ఏంటంటే మనం తప్పకుండా మనకు ఒక సబ్జెక్ట్ అంటే ఎవరు మరి? డూయర్, ఎవరైతే పని చేస్తారో వాళ్ళని మనము సబ్జెక్ట్ అని అంటాం. వర్బ్ వచ్చేసి మనకు తెలుసు ఫ్రెండ్స్, క్రియ ఏదైతే ఉంటుందో స్టేటస్ని తెలిపేదాన్ని మనము వర్బ్ అంటాం. అండ్ యాక్షన్ తెలిపేదాన్ని, అదేవిధంగా స్టేటస్ని తెలిపేదాన్ని మనము వర్బ్ అని అంటాం. హీ ఈట్స్ మ్యాంగో, హీ అనేది సబ్జెక్ట్, ఈట్స్ అనేది వర్బ్. అఫ్కోర్స్ మ్యాంగో అంటే మనకు ఆబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ మన సంగతి కాదు. మెయిన్ మనము క్లాజ్ అంటే అర్థం ఏంటంటే సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ ఉండాలి, అదేవిధంగా మీనింగ్ని కూడా కలిగి ఉండాలి. చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇప్పుడు ఫ్రెండ్స్ మనము సెంటెన్స్లోకి వెళ్ళిపోదాం. సెంటెన్స్ అంటే కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్సే. సెంటెన్స్ అంటే కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్సే, అదేవిధంగా మీనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో కూడాను. ఇట్ గివ్స్ ఎ కంప్లీట్ ఐడియా. సెంటెన్స్లో ఒక పూర్తి ఐడియా ఉంటుంది. అంటే క్లాజ్లో ఉండదా మేడం అంటే క్లాజ్లో కూడా ఉంటుంది. కాకపోతే ఈ క్లాజెస్ అన్నీ కలిసి మనకు సెంటెన్సెస్ ఏర్పడతాయి. ఎలా ఏర్పడతాయో నేను ఎగ్జాంపుల్ ఇస్తాను ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇట్ గివ్స్ ఎ కంప్లీట్ ఐడియా. ఏది? సెంటెన్స్. ఈ సెంటెన్స్ వీ కెన్ ఫైండ్ సో మెనీ క్లాజెస్. ఒక సెంటెన్స్లో మనం చాలా క్లాజెస్ని చూడగలం, కానీ ఒక క్లాజ్లో ఒక సెంటెన్స్ ఉండదు. ఎందుకంటే క్లాజ్ అనేది ఏంటి? స్మాల్ యూనిట్. సో మెనీ క్లాజెస్ విల్ టర్న్ ఇంటూ అ కంప్లీట్ సెంటెన్స్. అంటే చాలా క్లాజెస్ కలిసి ఒక సెంటెన్స్ ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం, అర్థమవుతుంది. షీ రిమెంబర్స్ what they advised her. She remembers what they advised once. ఒకప్పుడు ఆమెకి ఇంకా గుర్తుంది, ఆమె గుర్తుపెట్టుకుని ఉందంట. ఏం గుర్తుపెట్టుకుని ఉందంట? She remembers what they advised once. ఒకప్పుడు ఏదైతే సలహా ఇచ్చారో ఆ సలహా ఇచ్చిన విషయం ఇప్పటికీ ఆమెకు గుర్తుందని చెప్తున్నాడు. షీ అంటే ఎవరు? సబ్జెక్ట్. రిమెంబర్స్ అంటే గుర్తుంచుకోవడం, అంటే వర్బ్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్, ఇదంతా కలిసి మనకు ఒక క్లాజ్ ఫ్రెండ్స్. క్లాజ్ 1. ఈ వాట్ కాసేపు మర్చిపోదాం. దే అడ్వైజ్డ్. దే అంటే సబ్జెక్ట్, అడ్వైజ్డ్ అంటే వర్బ్, క్రియ. ఇక్కడ ఒక క్లాజ్ 2, ఇక్కడ క్లాజ్ 1, క్లాజ్ 2. ఇవి రెండు కలిసి మనకు ఒక ఓల్డ్ సెంటెన్స్ని ఏర్పరచడం జరిగింది. షీ రిమెంబర్స్ వాట్ దే అడ్వైజ్డ్ వన్స్. ఒక కంప్లీట్ సెంటెన్స్ అనేది మనకు తయారైంది. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకుంటున్నాము? ఒక సెంటెన్స్ కంప్లీట్ మీనింగ్ ఇవ్వాలంటే ఆ సెంటెన్స్లో మనకి స్మాల్ క్లాజెస్ అనేవి ఉంటాయి. అంటే
క్లాజెస్ అన్నీ కలిసి మనకు సెంటెన్సెస్ ఏర్పడతాయి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాను. మై ఫ్రెండ్ హెల్ప్డ్ మీ వెన్ ఐ వాజ్ ఇన్ డేంజర్. నేను ప్రమాదంలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ నాకు సహాయము చేశాడు. మై ఫ్రెండ్ సబ్జెక్ట్, మై ఫ్రెండ్ ఇక్కడ సబ్జెక్ట్ ఫ్రెండ్స్. మై ఫ్రెండ్ హెల్ప్డ్, హెల్ప్డ్ అంటే సహాయం చేయడం, వర్బ్. ఇది క్లాజ్ 1. సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ ఉంటే మనకు క్లాజ్ 1 అవుతుంది, క్లాజ్ అవుతుంది. వెన్ ఐ వాజ్ ఇన్ డేంజర్, నేను ప్రమాదంలో ఉన్నప్పుడు. ఇక్కడ మెయిన్ వర్బ్ లేనప్పటికీ కూడా ఈ హెల్పింగ్ వర్బ్ని మనం మెయిన్ వర్బ్గా తీసుకుంటాము. ఐ అంటే సబ్జెక్ట్, వాజ్ అనేది వర్బ్. ఇది కూడా క్లాజ్ 2. పూర్తి సెంటెన్స్ ఏంటి? మై ఫ్రెండ్ హెల్ప్డ్ మీ వెన్ ఐ వాజ్ ఇన్ డేంజర్. నేను ప్రమాదంలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ నాకు సహాయం చేశాడు. ఈ రకంగా మనకు పూర్తి సెంటెన్స్ ఏర్పడింది. దేని సహాయంతో? క్లాజెస్ సహాయంతో ఏర్పడడం జరిగింది. ఫ్రెండ్స్, క్లాజెస్ అనేవి ఏంటంటే దే ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ భాషలో బిల్డింగ్ బ్లాక్స్ అన్నట్టు అవి. అంటే ఏంటంటే వీటి సహాయంతోనే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ప్రతి అర్థవంతమైన సెంటెన్స్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక వర్బ్ ఉంటుంది. అలా ఉన్నప్పుడే మనకు మీనింగ్ లభిస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మనం ఫ్రేజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫ్రేజ్లో ఏంటంటే ఫ్రెండ్స్, దీంట్లో మనకు సబ్జెక్ట్ వర్బ్ ఉండదు. ఇది కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్సే. ఫ్రేజ్ కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్సే, కానీ దీంట్లో సబ్జెక్ట్ వర్బ్ ఉండదు. దీని యొక్క డెఫినేషన్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మనం తప్పకుండా తెలియాలి, క్లాజ్ తెలియాలి, సెంటెన్స్ తెలియాలి, ఫ్రేజ్ తెలియాలి. ఇవి తెలిస్తేనే మనము కొంత ముందుకు వెళ్ళగలం. కొంత హాట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని మనము నేర్చుకోగలం. కాబట్టి ఇంతగానో స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రేజ్ ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఫ్రేజ్ అనేది కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్సే. విచ్ మేక్స్ అ సెన్స్ బట్ నాట్ ఎ కంప్లీట్ సెన్స్. ఇది కూడా అర్థాన్ని చెప్తుంది, కాకపోతే పూర్తి అర్థాన్ని చెప్పదు ఫ్రేజ్ అనేది. ఫ్రెండ్స్, క్లాజ్ కూడా అంతే, అర్థం ఇస్తుంది, కానీ క్లాజ్ కంటే ఎక్కువ అర్థం ఇచ్చేది ఏంటంటే మనకు సెంటెన్స్. పూర్తి అర్థం ఇస్తుంది సెంటెన్స్. ఫ్రేజ్ కూడా అదే ఫ్రెండ్స్, కాకపోతే పూర్తి అర్థం అయితే మనకి ఇవ్వదు. ఏది? ఫ్రేజ్. ఇది కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్సే, కానీ ఇట్ గివ్స్ అ సెన్స్ బట్ నాట్ కంప్లీట్ సెన్స్. పూర్తి సెన్స్ మనకు ఇవ్వదు. సెన్స్ అంటే ఏంటంటే అర్థం. సెన్స్ అంటే ఏంటంటే అర్థం. క్లాజెస్ మేక్ ఎ కంప్లీట్ సెన్స్. ఇట్ డజంట్ కంటైన్ ఫుల్ వర్బ్. ఈ ఫ్రేజ్లో మనకి ఫుల్ వర్బ్ని మనము చూడము. వర్బ్కి ఎక్స్ట్రా మీనింగ్ని ఇస్తూ ఉంటుంది. ఇట్ యాడ్స్ మీనింగ్ టు ది వర్బ్. వర్బ్కి ఎక్స్ట్రా మీనింగ్ని ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫ్రెండ్స్, ఫ్రేజ్ గురించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ మనము తెలుసుకుందాం. దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్, ఫ్రేజెస్ ఆర్ గ్రూప్స్ ఆఫ్ వర్డ్స్ వితౌట్ సబ్జెక్ట్ అండ్ వర్బ్. ఫంక్షన్స్ యాజ్ అ సింగిల్ పార్ట్ ఆఫ్ స్పీచ్. ఇది ఒక భాషా భాగంలాగా యాడ్ చేస్తూ ఉంటుంది. ఏది? ఫ్రేజ్. దీనిలో రకాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. దీనిలో మాత్రం సబ్జెక్ట్ ఉండదు. ఒకళ్ళు సబ్జెక్ట్ ఉన్న వర్బ్ కాంబినేషన్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా? ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది, చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. వర్బ్ ఫ్రేజ్, ప్రిపోజిషనల్ ఫ్రేజ్, ఇన్ఫినిటివ్ ఫ్రేజ్, జెరన్ ఫ్రేజ్. ఈ రకంగా 4 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. వర్బ్ ఫ్రేజ్ అంటే అఫ్కోర్స్ మనకు తెలుసు ఫ్రెండ్స్, క్రియకు సంబంధించింది. ఐ విల్ వాక్ హోమ్, నేను ఇంటికి వెళ్తాను. ప్రిపోజిషనల్ ఫ్రేజ్, ఐ ఫ్లూ టు ప్యారిస్, నేను ప్యారిస్కి వెళ్ళిపోయాను. ఇన్ఫినిటివ్ ఫ్రేజ్, ఐ వాంట్ టు రన్ మ్యారథాన్స్, నేను మ్యారథాన్స్ చేయాలనుకుంటున్నాను. జెరన్ ఫ్రేజ్, ఐ లైక్ బేకింగ్ కేక్స్, నాకు బేకింగ్ కేక్స్ అంటే ఇష్టం. ఫ్రెండ్స్, ఈ ఏవైతే ఫ్రేజెస్లో రకాలు ఉన్నాయో దీని మీద సపరేట్ క్లాస్ ఒకసారి తీసుకుందాం మనము. ఇప్పుడు మెయిన్ మనకి ఏంటంటే ఇంటెన్షన్, క్లాజ్ అంటే ఏంటో మనం దాని మీద స్ట్రెస్ చేద్దాము. క్లాజ్ నేర్చుకుంటేనే మనము సింపుల్ సెంటెన్సెస్, కాంపౌండ్ సెంటెన్సెస్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ నేర్చుకోగలం. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ టాపిక్ ఇప్పుడు చెప్పడానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ టాపిక్ ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు కంజంక్షన్స్. కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ ఉన్నాయి, కోరిలేటివ్ కంజంక్షన్స్ ఉన్నాయి, వాటితో రిలేటెడ్గా ఉంటుంది మన టాపిక్. అందుకే నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయిపోయిన తర్వాతనే ఈ టాపిక్ తీసుకున్నాను. ఏది? సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ అలాంగ్ విత్ క్లాజెస్. వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకు క్లాజెస్లో 2 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఇండిపెండెంట్ క్లాజ్, సెకండ్ వచ్చేసి డిపెండెంట్ క్లాజ్. ఫ్రెండ్స్, ఇండిపెండెంట్ క్లాజ్ అంటే దాంట్లోనే ఉంది ఫ్రెండ్స్. ఇండిపెండెంట్ అంటే స్వేచ్ఛగా ఒక్కటే ఉంటుంది, దేని మీద డిపెండ్ అవ్వదు. దీనిలో కంప్లీట్ మీనింగ్ ఉంటుంది మనకి. దీన్ని మనం మెయిన్ క్లాజ్ అని కూడా అంటాం. ఇండిపెండెంట్ క్లాజ్, దీన్నే మెయిన్ క్లాజ్ అని కూడా అంటాం. దీనిలో కంప్లీట్ మీనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది దేని మీద కూడా డిపెండ్ అవ్వదు, ఇది ఒక్కటే ఉంటుంది. ఇది దేని మీద కూడా డిపెండ్ అవ్వదు. చూద్దాం ఫ్రెండ్స్.
ఇండిపెండెంట్ క్లాజ్. ఇండిపెండెంట్ క్లాజ్ 2 టైప్స్ అని చెప్పాను కదా, ఇండిపెండెంట్ క్లాజ్, డిపెండెంట్ క్లాజ్. ఇండిపెండెంట్ క్లాజ్ ఇది దేని మీద కూడా డిపెండ్ అవ్వదు ఫ్రెండ్స్, సింగిల్ క్లాజ్ ఇది. దీనిలో కంప్లీట్ మీనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్, దీంట్లో అర్థవంతమైన మీనింగ్ మనకు ఇస్తూ ఉంటుంది. దీంట్లో కంప్లీట్ మీనింగ్ ఉంటుందని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, ది ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. ది ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. భూమి అనేది సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉందని చెప్పాను. ఇక్కడ కరెక్ట్ మీనింగ్ ఉంది మనకి, దేని మీద కూడా డిపెండ్ అవ్వలేదు ఈ సెంటెన్స్ అనేది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? కంప్లీట్ మీనింగ్ ఉంది ఇందులో మనకి. ది ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ అనే సెంటెన్స్లో. దీన్ని మనము మెయిన్ క్లాజ్ అంటాం ఫ్రెండ్స్. దీంట్లో కంప్లీట్ మీనింగ్ అనేది ఉంటుంది, దేని మీద కూడా డిపెండ్ అవ్వదు. ఐ ఎంజాయ్ ఈటింగ్ ఇన్ రెస్టారెంట్. నేను రెస్టారెంట్లో తినడం అంటే నాకు బాగా ఇష్టం. ఐ ఎంజాయ్ ఈటింగ్ ఇన్ రెస్టారెంట్. రెస్టారెంట్లో తినడం అంటే నాకు బాగా ఇష్టం అంటున్నాడు. ఇది వచ్చేసి మనకు ఇండిపెండెంట్ క్లాజ్ ఫ్రెండ్స్, దేని మీద కూడా డిపెండ్ అవ్వదు, కంప్లీట్ మీనింగ్ని ఇస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసింది డిపెండెంట్ క్లాజ్. అందులోనే అర్థం ఉంది, ఈ సెంటెన్స్ అనేది ఇంకొక దాని మీద ఆధారపడుతుంది, డిపెండ్ అవుతుంది, ఆధారపడుతుంది, కంప్లీట్గా మీనింగ్ ఇవ్వదు. దీన్ని మనం సబార్డినేట్ క్లాస్ అని కూడా అంటాం. చూద్దాం ఫ్రెండ్స్, డిపెండెంట్ క్లాజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ అదర్ క్లాజ్ టు గివ్ కంప్లీట్ మీనింగ్. ఇది ఒక్కటే మీనింగ్ ఇవ్వలేదు ఫ్రెండ్స్, ఇది మీనింగ్ ఇవ్వడం కోసం ఇంకొక సెంటెన్స్ మీద ఆధారపడుతూ ఉంటుంది. ఇది డిపెండెంట్ క్లాజ్. ఇట్ కాంట్ బి అ సెంటెన్స్. అది సెంటెన్స్ కూడా అవ్వకపోవచ్చు, ఎందుకంటే కంప్లీట్ మీనింగ్ ఉంటేనే మనం సెంటెన్స్ అంటాము. మీనింగ్ లేకపోతే సెంటెన్స్ అంటామా? అనము. ఇట్ వోంట్ గివ్ కంప్లీట్ మీనింగ్. ఇట్ కాంట్ స్టాండ్ అలోన్. ఇట్ డిపెండ్స్ ఆన్ అనదర్ సెంటెన్స్. దట్ ఈస్ ఇండిపెండెంట్ క్లాజ్. ఇండిపెండెంట్ క్లాజ్ మీద డిపెండ్ అవుతుంది. ఏంటి డిపెండెంట్ క్లాజ్? పేరులోనే ఉంది ఫ్రెండ్స్, ఏదైతే ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుందో దీని మీద డిపెండ్ అవుతుంది. ఏంటి డిపెండెంట్ క్లాజ్? ఎందుకంటే ఇది ఒంటరిగా మీనింగ్ ఇవ్వలేదు. ఏది డిపెండెంట్ క్లాజ్? దేని మీద డిపెండ్ అవుతుంది? ఇండిపెండెంట్ క్లాజ్ మీద డిపెండ్ అవుతుంది. దీన్ని మనము సబార్డినేట్ క్లాస్ అని కూడా అంటాం. దేన్ని? డిపెండెంట్ క్లాజ్ని. మరి ఇండిపెండెంట్ క్లాజ్ని మనము మెయిన్ క్లాజ్ అంటాం. దీన్ని మెయిన్ క్లాజ్ అంటాం. దీనిలో సింగిల్ క్లాజ్ ఉంటుంది, అర్థవంతమైన సెంటెన్స్ ఉంటుంది, ఒక్కటి కూడా ఉంటుంది ఇది. కానీ ఇది మాత్రం ఒక్కతే ఉండలేదు. దేని మీద డిపెండ్ అవుతుంది? ఇండిపెండెంట్ క్లాజ్ మీద డిపెండ్ అవుతుంది. ఏం డిపెండ్ అవుతుంది? డిపెండెంట్ క్లాజ్ అనేది డిపెండ్ అవుతుంది, ఆధారపడుతుంది. దీనికి ఒక్కదానికి మీనింగ్ అనేది ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఐ ఎంజాయ్ ఈటింగ్ ఇన్ రెస్టారెంట్ బికాస్ ద ఫుడ్ ఈజ్ బెటర్. ఇక్కడ నేను రెస్టారెంట్లో తింటాను. ఎందుకని తింటానంటే అక్కడ ఫుడ్ బెటర్గా ఉంది, అక్కడ ఫుడ్ బెటర్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ తింటాను అన్నాను. ఇక్కడ మనకి కంజంక్షన్ అనేది బికాజ్ వచ్చింది ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్, డిపెండెంట్ క్లాజ్ ఎలాగ ఇండిపెండెంట్ క్లాజ్ మీద డిపెండ్ అవుతుందో మనము చూద్దాం. ఇంతకు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఏది ఇండిపెండెంట్ క్లాజ్ మీద డిపెండెంట్ క్లాజ్ డిపెండ్ అవుతుంది, ఆధారపడుతుంది. ఎందుకంటే డిపెండెంట్ క్లాజ్ ఒంటరిగా దానికి ఎటువంటి మీనింగ్ ఉండదు. అది ఎప్పుడైతే ఇండిపెండెంట్ క్లాజ్ మీద కలుస్తుందో, దాంతో కలుస్తుందో అప్పుడే దానికి మీనింగ్ వస్తుంది. మరి కలపడానికి ఎవరు ఉపయోగపడతారంటే కంజంక్షన్స్ ఉపయోగపడతాయి. సబార్డినేట్ కంజంక్షన్స్, కోరిలేటివ్ కంజంక్షన్స్ ఈ రకంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ యూజ్ అవుతాయి. అవి కొంచెం మనం ముందుకెళ్ళాక అర్థమవుతాయి. ఇప్పుడు మాత్రం మనము ఎగ్జాంపుల్ చూద్దాం. దేనికి? ఇండిపెండెంట్ క్లాజ్ మీద డిపెండెంట్ క్లాజ్ ఎలా డిపెండ్ అవుతుందో ఎగ్జాంపుల్తో మనము తెలుసుకుందాం. చూద్దాం ఫ్రెండ్స్. ఐ వాష్డ్ మై హెయిర్ ఎస్టర్డే. నిన్న నా హెయిర్ని నేను క్లీన్ చేసుకున్నాను. ఈ రకంగా ఉండే స్టేట్మెంట్ అంతా మనకు ఇండిపెండెంట్ క్లాజ్. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇది మూసేసాను. ఐ వాష్డ్ మై హెయిర్ ఎస్టర్డే. నా హెయిర్ నేను క్లీన్ చేసుకున్నాను అంటే దీంట్లో ఐ అంటే సబ్జెక్ట్, ఐ అంటే సబ్జెక్ట్, వాష్డ్ అంటే వర్బ్, అంటే సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది, అంటే ఇది క్లాజ్, ఇది పూర్తి మీనింగ్ ఇస్తుంది. ఇది ఒక ఇండిపెండెంట్ క్లాజ్, సింపుల్ సెంటెన్స్, మెయిన్ క్లాజ్. ఏంటది? మెయిన్ క్లాజ్. ఐ వాష్డ్ మై హెయిర్ ఎస్టర్డే. ఇది వచ్చేసి ఇండిపెండెంట్ క్లాజ్. తర్వాత ఇప్పుడు నేను ఇది లేదనుకోండి ఫ్రెండ్స్, కాసేపు బికాస్ ఇట్ వాజ్ డర్టీ అని నేను అన్నాను. ఇట్ వాజ్ డర్టీ. ఏం డర్టీ ఉంది? మనకు మీనింగ్ ఏమైనా ఉందా? మీనింగ్ లేదు. ఇది కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్సే. ఏది? ఇట్ వాజ్ డర్టీ అనేది. ఇట్ వాజ్ డర్టీ అంటే ఏంటి? ఇది మురికిగా ఉంది. ఏది మురికిగా ఉంది మనకు తెలియదు.
దానికి మీనింగ్ అనేది మనకు అర్థం కావట్లేదు. ఇది దేని మీద డిపెండ్ అయింది మరి? ఇండిపెండెంట్ క్లాస్తో డిపెండ్ అయినప్పుడు మాత్రమే మనకు మీనింగ్ వస్తుంది. ఇది ఐ వాష్డ్ మై హెయిర్ బికాజ్ ఇట్ వాజ్ డర్టీ. ఇది మురికిగా ఉంది కాబట్టి నేను దాన్ని కడుక్కోవడం జరిగింది, దాన్ని నేను వాష్ చేసుకోవడం జరిగిందని నేను చెప్తున్నాను. అందుకే దీన్ని మనం డిపెండెంట్ క్లాజ్ అంటాం. ఇప్పుడు ఉట్టిగా నేను ఇట్ వాజ్ డర్టీ బికాజ్ ఇట్ వాజ్ డర్టీ అని, బికాజ్ మర్చిపోయింది ఫ్రెండ్స్ కాసేపు, ఇట్ వాజ్ డర్టీ అన్నాను అనుకోండి, ఏం మీనింగ్ లేదు. అది దేని మీద డిపెండ్ అవుతుంది? ఇండిపెండెంట్ క్లాజ్ అనేటువంటి ఐ వాష్డ్ మై హెయిర్ ఎస్టర్డే దీని మీద డిపెండ్ అయ్యి కంప్లీట్ మనకు ఒక సెంటెన్స్ని ఇచ్చింది. అప్పుడు దీన్ని ఒక అర్థవంతమైన సెంటెన్స్ అంటాం తప్ప ఇది ఇక్కడ కంజంక్షన్ బికాజ్ లేకపోతే కూడా మనం మీనింగ్ రాదు మనకి. అందుకే కంజంక్షన్స్ బాగా ఇంపార్టెంట్ అని మనము అనుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ కంజంక్షన్ ద్వారా మనకి ఈ డిపెండెంట్ క్లాజ్ ఇండిపెండెంట్ క్లాజ్ తోటి కలిసి మనకు ఒక అర్థవంతమైన సెంటెన్స్ని ఇచ్చింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. కింద నుంచి వెళ్దాం మనం. షీ ర్యాన్ అవే. షీ సా ఏ స్నేక్. షీ సా ఏ స్నేక్, ఆమె పాముని చూసింది. షీ ర్యాన్ అవే, ఎక్కడ పరిగెత్తింది మరి? బికాజ్ మర్చిపోదాం కాసేపు. ఎక్కడ పరిగెత్తింది? షీ ర్యాన్ అవే, పరిగెత్తింది. ఎటు వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? పరిగెత్తిందా? పరిగెత్తి మళ్ళీ అక్కడికి వెళ్ళిందా? ఎటన్నా వెళ్ళిందా? ఏం చేసి పరిగెత్తి పడుకుందా? ఏదో ఒకటి ఉంటుంది కదా, మరి అదేం లేదు మనకి. పరిగెత్తింది అన్నాను, ఎక్కడికి వెళ్ళింది మనకు తెలియదు. ఎందుకని పరిగెత్తిందో కూడా మనకు తెలియదు. అది ఎందుకని పరిగెత్తిందో అనేది మనకి ఎందుకు తెలుస్తుందంటే ఇండిపెండెంట్ క్లాజ్ మీద ఇది డిపెండ్ అయినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూద్దాం. షీ ర్యాన్ అవే బికాజ్ షీ సా ఏ స్నేక్, ఆమె పాముని చూసింది కాబట్టి ఆమె పరిగెత్తింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మరి చూడండి, ఈ బికాజ్ అనేది ఏమవుతుంది? కంజంక్షన్ అవుతుంది. షీ సా ఏ స్నేక్ అనేది ఏమవుతుంది? ఇండిపెండెంటా డిపెండెంటా? ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది. ఫ్రీగా ఉంది చూడండి, కాసేపు ఇదంతా మర్చిపో. షీ సా ఏ స్నేక్, సబ్జెక్ట్ షీ, సా అనేది వర్బ్. మనకు సబ్జెక్ట్ వర్బ్ ఉంటేనే కదా క్లాజ్ అంటాం, సింపుల్ సెంటెన్స్ అంటాము, సింపుల్ క్లాజ్ అంటాము. అర్థమైంది, మన మీనింగ్ ఉంటుంది, కంప్లీట్ సెన్స్ ఉంటుంది. కాబట్టి షీ సా ఏ స్నేక్ అంటే అది వచ్చేసి మనకి ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది. దీని మీద డిపెండ్ అయ్యింది ఏంటి? షీ ర్యాన్ అవే అనేది దేంతో సహాయంతో? కంజంక్షన్ సహాయంతో మనకి అర్థమైంది. ఇక్కడ ఫ్రెండ్స్ ఐ మెట్ మై వైఫ్, నా వైఫ్ని నేను కలిశాను. ఎక్కడైతే వేర్ షీ గ్రూ అప్ ఫ్రమ్ యంగ్ ఏజ్, ఆమె యంగేజ్లో ఎక్కడైతే ఆమె పెంచబడిందో ఆ ప్లేస్లో నేను ఆమెని కలిశాను అని అంటున్నాం. ఐ మెట్ మై వైఫ్ వేర్ షీ గ్రూ అప్ ఫ్రమ్ యంగ్ ఏజ్, ఆమె ఎంగేజ్లో ఎక్కడైతే పెంచబడిందో ఆ ప్లేస్లో నేను ఆమెని కలిశానని చెప్తున్నాడు. ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా ఫ్రెండ్స్. వన్స్ మై హస్బెండ్ ఫినిషెస్ వర్క్ వీ విల్ గో షాపింగ్. ఆయన్ని మరి అన్ని వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత మేమిద్దరం కలిసి షాపింగ్కి వెళ్తామని అంటున్నాడు. ఇక్కడ కూడా సేమ్. ఐ ఎంజాయ్ ఈటింగ్ ఇన్ అ రెస్టారెంట్ బికాస్ ద ఫుడ్ ఈజ్ బెటర్. ద ఫుడ్ ఈజ్ బెటర్ అని అన్నాను అంటే ఫుడ్ బాగుంది అని అర్థం. దీన్ని మనము కంప్లీట్ మీనింగ్ ఇవ్వాలంటే ఈ సెంటెన్స్ ఐ ఎంజాయ్ ఈటింగ్ ఇన్ రెస్టారెంట్, ఐ ఎంజాయ్ ఈటింగ్ ఇన్ ఎ రెస్టారెంట్ బికాస్ ద ఫుడ్ ఈజ్ బెటర్. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ అనేది బాగుంది కాబట్టి అని కంప్లీట్ మీనింగ్ ఇవ్వడం కోసం ఈ సబార్డినేట్ క్లాజ్ అయినటువంటి ఫ్రెండ్స్, సబార్డినేట్ క్లాజ్ అన్నా డిపెండెంట్ క్లాజ్ అన్నా ఒకటే. సబార్డినేట్ క్లాజ్ అన్నా డిపెండెంట్ క్లాజ్ అన్నా ఒకటే. అదేవిధంగా ఇండిపెండెంట్ క్లాజ్ అన్నా మెయిన్ క్లాజ్ అన్నా ఒకటే. దీనికి రెండు పేర్లు ఫ్రెండ్స్. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే స్వేచ్ఛగా ఉంటుంది, దేని మీద డిపెండ్ అవ్వదు కాబట్టి ఇది మనకు మెయిన్ క్లాజ్. ఈ సబార్డినేట్ క్లాజ్ ఇది దీని మీదకి ఆధారపడుతుంది, దాని మీద అది ఏది డిపెండెంట్ క్లాజ్ ఇండిపెండెంట్ క్లాజ్ మీద ఆధారపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము దీనిలో డిపెండెంట్ క్లాజ్లో ఏవైతే రకాలు ఉన్నాయో ఇప్పుడు మనము చూద్దాం. ఈ డిపెండెంట్ క్లాజెస్ ఎన్ని రకాలుగా ఉన్నాయో మనం చూద్దాం. దీంట్లో ఏముంటాయంటే ఫ్రెండ్స్, ఎక్కడైతే, ఎప్పుడైతే, ఏ ప్లేస్లో అయితే, ఎవరైతే, డిపెండెంట్ క్లాజ్ ఏదైతే ఉందో ఇది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసి ఫ్రెండ్స్ నౌన్ క్లాజ్, సెకండ్ వన్ వచ్చేసి అడ్జెక్టివ్ క్లాజ్, థర్డ్ వన్ వచ్చేసి యాడ్వర్బ్ క్లాజ్. ఓకేనా ఫ్రెండ్స్? 3 రకాలుగా ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి నౌన్ క్లాజ్. నౌన్ క్లాజ్ అంటే ఫ్రెండ్స్ అందులోనే ఉంది, మనం పేరుతోనే ఈజీగా తెలుసుకోవచ్చు. పేరు అంటే నౌన్ అంటే ఏంటి? వ్యక్తి పేరు కావచ్చు, వస్తువు పేరు కావచ్చు, స్థలం పేరు కావచ్చు, ఏదైనా విషయం పేరు కావచ్చు, ఐడియాస్. ఫ్రెండ్స్ మనం అనుకున్నట్టుగానే నౌన్ క్లాజ్ అనేది నౌన్ లాగా యాక్ట్ చేస్తుంది. దీన్నే మనము నామవాచకం అంటాం ఫ్రెండ్స్. నౌన్ క్లాజ్ ఏం చెప్తుందంటే ఫ్రెండ్స్, ఎలాగైతే మనకు నౌన్ చెప్తుందో, నౌన్ ఏం చెప్తుంది మనకి?
వ్యక్తి పేరు కానీ, వస్తువు పేరు కానీ, స్థలం పేరు కానీ, అదేవిధంగా ఏదైనా విషయాలను కూడా మనకు చెప్తుంది, ఆలోచనలు కూడా మనకు చెప్తుంది కదా. ఇదే మనం నేర్చుకుంది అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ నౌన్. ఏమి అంటే ఎలా మాట్లాడుతుంది, ఎలాగ నటిస్తుంది నౌన్ లాగా అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఇవి రెండు కలిసి మనకు సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కలిసి క్లాజ్ లాగా ఏర్పడి మనకు దీని గురించి తెలుపుతుంది మనకి. ఈ రకంగా తెలిపేదాన్ని మనము నౌన్ క్లాజ్ అని అంటాం ఫ్రెండ్స్. ఈ రకంగా ఉండాలి దీనికి ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు చూద్దాము. ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కంటైనింగ్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ దట్ టేక్స్ ద ప్లేస్ ఆఫ్ నౌన్ ఆర్ ప్రనౌన్. అంటే నౌన్ యొక్క స్థానాన్ని కానీ ప్రనౌన్ యొక్క స్థానాన్ని కానీ ఇది ఆక్రమించేసుకుంటాయి. అంటే ఏంటంటే దే యాక్ట్ యాజ్ నౌన్ లాగా అవి యాక్ట్ చేస్తూ ఉంటాయి. అంటే మనకు చెప్తాయి ఫ్రెండ్స్, విషయాలను మనకు తెలుపుతూ ఉంటాయి. ఏమి తెలుపుతూ ఉంటాయంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కలిసి మనకు ఈ విషయాన్ని తెలుపుతూ ఉంటాయి. ఏ విషయాన్ని తెలుపుతుంటాయంటే నౌన్ అంటే ఏంటో మనకి ఏదైతే తెలుపుతుందో ఆ నౌన్ యొక్క విషయాలు మనకు తెలుపుతూ ఉంటాయి. ఫ్రెండ్స్ నౌన్ క్లాస్కి ఎగ్జాంపుల్ చూద్దాము. రాము బిలీవ్స్ దట్ హీ విల్ విన్ ద టాస్క్. రాము ఏమని నమ్ముతున్నాడు, ఆయన టాస్క్ విన్ అవుతానని రాము నమ్ముతున్నాడు. ఇప్పుడు ఎలాగ ఈ నౌన్ క్లాస్ మనకు ఏ విషయం గురించి చెప్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దేని గురించి చెప్తుందో మనము తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. రాము సబ్జెక్ట్, బిలీవ్స్ వర్బ్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఏమైంది, క్లాజ్ అయిపోయింది. ఈ క్లాజ్ దేని గురించి చెప్పింది, మరి ఏం చెప్పింది, దట్ హీ విల్ విన్ ద టాస్క్. ఆయన టాస్క్ విన్ అవ్వబోతున్న విషయాన్ని మనకు తెలిపింది. ఏమని తెలిపిందంటే హీ విల్ విన్ ద టాస్క్ అనే విషయాన్ని మనకు తెలిపింది. కాబట్టి ఇది మనకు నౌన్ క్లాజ్ అవుతుంది. ఇది నౌన్ క్లాజ్ అవుతుంది. రాము బిలీవ్స్ దట్ హీ విల్ విన్ ద టాస్క్. ఆయనే ఈ టాస్క్ విన్ అవుతాడన్న విషయాన్ని మనకు ఏం చెప్పింది, నౌన్ క్లాజ్ చెప్పింది. అదే నౌన్ క్లాజ్ ఇక్కడ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ మనము ఇవి చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూద్దాము. ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూద్దాము. ఐ హర్డ్ దాట్ దే హ్యాడ్ ఏ బేబీ. నేనేం విన్నానంటే దే హ్యాడ్ అ బేబీ, వాళ్ళకు ఒక పాప ఉందన్న విషయాన్ని నేను విన్నాను. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, హర్డ్ అంటే వర్బ్. ఏమని విన్నాను, దే హ్యాడ్ ఎ బేబీ. ఈ విషయాన్ని అక్కడ మనకు చెప్తూ ఉన్నాడు. అంటే అక్కడ బేబీ ఉన్న విషయాన్ని మనకు తెలుపుతూ ఉన్నాడు కాబట్టి మనకు ఇదని మనకు నౌన్ క్లాజ్ అనేది అవుతుంది. ఐ థింక్ దట్ దే బేబీ ఈజ్ క్యూట్. నేను ఏమనుకుంటున్నాను, వాళ్ళ పాప క్యూట్గా ఉంటుండొచ్చు అని అనుకుంటున్నాను. దేర్ బేబీ ఈజ్ క్యూట్. ఆ రకంగా ఈ ఆలోచన ఏదైతే ఉందో అంటే ఏం ఆలోచిస్తున్నాడు, ఈ ఆలోచన ఆ థాట్ని మనకు తెలుపుతూ ఉన్నాడు కదా. అంతే కదా, నౌన్ అంటే అదే నేర్చుకున్నాక మనము వ్యక్తి పేరు కానీ వస్తువు పేరు కానీ ఆలోచనలు కూడా మనం తెలుపుతూ ఉంటాం కదా. దేర్ బేబీ ఈజ్ క్యూట్ అన్న అంశాన్ని మనకి ఏం తెలుపుతుంది, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కలిపి మనకు తెలుపుతుంది. కాబట్టి ఐ థింక్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ దట్ దేర్ బేబీ ఈజ్ క్యూట్ అనేది నౌన్ క్లాజ్ అవుతుంది. చూస్ ఎ గిఫ్ట్ ఫర్ హూమ్ ఎవర్ యూ వాంట్. గిఫ్ట్ చూస్ చేసుకో, ఎవరికైతే నువ్వు ఇవ్వాలో వాళ్ళకి నువ్వు గిఫ్ట్ చూస్ చేసుకో అని చెప్తూ ఉన్నాడు. హూమ్ ఎవర్ యూ వాంట్, నీకు నచ్చిన వాళ్ళకి నువ్వు ఇవ్వు అని చెప్పి చెప్తూ ఉండే క్షణం. నెక్స్ట్ ఫ్రెండ్స్, రాము బిలీవ్స్ దాట్ హీ విల్ విన్ ద టాస్క్. రాము ఏమని నమ్ముతున్నాడు, హీ విల్ విన్ ద టాస్క్. రాము ఏమని నమ్ముతున్నాడు అంటే ఆయన టాస్క్ విన్ అవుతాడన్న విషయాన్ని మనకు తెలుపుతూ ఉన్నాడు ఫ్రెండ్స్. ఈ హీ విల్ విన్ ద టాస్క్ అనేది మనకు నౌన్ క్లాజ్ అవుతుంది. ప్రియా థాట్ వాట్ షీ సెడ్ వాజ్ కరెక్ట్. ప్రియా ఏమని నమ్ముతుంది, ప్రియా ఏమని ఆలోచించింది, థాట్, థింక్, థాట్ తెలుసుగా ఫ్రెండ్స్, V1 V2 V3. ప్రియా థాట్ ఏమని ఆలోచించింది, ప్రియా ఏదైతే ఆమె చేసిందో అంటే వాట్ షీ సెడ్, ఆమె ఏదైతే ఆమె చెప్పిందో అది కరెక్ట్ అని ఆమె ఆలోచించింది. ఆమె ఏమైతే చెప్పిందో ఆ చెప్పిన దాని గురించి ఆమె ఆలోచించింది. ఈ ఆలోచనకి మనకు చెప్పింది కాబట్టి మనకి ఇది ఏమవుతుంది, నౌన్ క్లాజ్ అవుతుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ మనము యాడ్జెక్టివ్ క్లాజ్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు యాడ్జెక్టివ్ క్లాజెస్ని తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మనకు తెలుసు యాడ్జెక్టివ్ అంటే ఏంటి, నౌన్ని లేదా ప్రనౌన్ని డిస్క్రైబ్ చేసేది. అంటే నౌన్ యొక్క గుణగణాలను కానీ ప్రనౌన్ యొక్క గుణగణాలను కానీ మనకు తెలిపేదాన్నే యాడ్జెక్టివ్ అని అంటున్నాం. ఈ యాడ్జెక్టివ్ యొక్క పనిని ఎవరు చేస్తారు, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అయినటువంటి ఈ క్లాజ్ యాడ్జెక్టివ్ యొక్క పనిని చేస్తుంది. ఎలా చేస్తుంది మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్తో చూద్దాం ఫ్రెండ్స్.
It provides information for a noun or pronoun in other part of the sentence. It functions as adjective. Generally friends, these adjective clauses, they start with relative pronouns like that, who, whom, whose, where, which. Now adjective clause అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఎగ్జాంపుల్తో చెప్తాను, అర్థమవుతుంది. ద యాంగ్రీ టైగర్ స్నార్ల్ ఎట్ మీ. కోపంతో ఉన్నటువంటి పులి ఎలా చూసిందంట, గర్జించుకుంటూ బాగా చింద్రవంద్ర ఫేస్ పెట్టుకొని అన్నట్టుగా చూసిందంట. ద యాంగ్రీ టైగర్ స్నార్ల్ ఎట్ మీ, ఇలా గర్జించుకుంటూ ఈ రకంగా చూసింది అంటున్నారు. యాంగ్రీ టైగర్ అంటే ఏంటి, కోపంతో ఉన్నటువంటి టైగర్. టైగర్ అంటే నౌన్, నౌన్ని ఏది మోడిఫై చేస్తుంది, యాంగ్రీ అనేది. దీన్ని మనం ఏమన్నాము, అడ్జెక్టివ్ అన్నాం. యాంగ్రీ టైగర్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది, యాంగ్రీ అనేది అడ్జెక్టివ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ రకంగా ఉన్నటువంటి దాన్ని మనము ఎలాగ యాడ్జెక్టివ్ క్లాజ్ మనల్ని ఎలా మనకు వివరిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ద టైగర్ దట్ వాజ్ యాంగ్రీ స్టార్ల్ ఎట్ మీ. పులి ఏదైతే కోపంగా ఉందో ఆ కోపంగా ఉన్నటువంటి ఆ పులి నా వైపు కోపంగా చూసింది, గర్జించి చూసింది అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ దట్ వాజ్ యాంగ్రీ అని అన్నాను. ఇక్కడ దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ ఫ్రెండ్, రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎలా మనం అంటే ఏదైతే కోపంతో ఉందో అని చెప్తున్నాను, ఏదైతే అని అన్నాను దాన్ని మనము అంటే కోపంగా ఉన్నదాన్ని మనం తెలుపుతుంది అది అడ్జెక్టివ్ క్లాజ్. ద టైగర్ దట్ వాజ్ యాంగ్రీ స్టార్ల్ ఎట్ మీ, దాన్ని డిస్క్రైబ్ చేస్తుంది, దాని యొక్క క్వాలిటీని మనకు తెలుపుతూ ఉంది. కాబట్టి మనకు ఈ దట్ వాజ్ యాంగ్రీ అనేది ఏమవుతుందంటే ఫ్రెండ్స్ మనకి యాడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ ద నౌన్, నౌన్ అది డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి మనకు యాడ్జెక్టివ్ క్లాజ్ అనేది అవుతుంది. దట్ మీన్స్ ఇది నౌన్ డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి యాడ్జెక్టివ్ క్లాజ్ అనేది అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ద ఉమెన్ హూ ఈజ్ స్టాండింగ్ అవుట్ సైడ్ వాజ్ కమిటెడ్ రాబరీ. ఉమెన్ బయట ఎవరైతే నిల్చొని ఉందో ఆమె రాబరీకి పాల్పడింది అంటున్నాం. రాబరీ అంటే దోచుకోవడం, అంటే ఆమె దొంగతనం లాంటి పని చేసింది అని చెప్తున్నాడు. ఇక్కడ ఆమె మనకు వివరిస్తూ ఉన్నాడు, ఎవరైతే బయట నిల్చొని ఉన్నారో ఆ వ్యక్తి ఒక క్యారెక్టర్ మనకు తెలుపుతూ ఉంది కాబట్టి మనకి ఇది యాడ్జెక్టివ్ క్లాజ్ అనేది అవుతుంది. ద ఉమెన్ హూ ఈజ్ స్టాండింగ్ అవుట్ సైడ్ వాజ్ కమిటెడ్ రాబరీ. హూ ఇది కూడా రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పర్సన్స్ అన్నిటికి కూడా హూ వస్తుంది ఫ్రెండ్స్. ప్లేసెస్కి వేర్, ఏమైనా థింగ్స్ ఉంటే విచ్ వస్తుంది. ద పీపుల్ హూ లివ్ నెక్స్ట్ డోర్ ఆర్ గుడ్ నైబర్స్. మా డోర్ పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను, అంటే మా పక్కన ఉండే వాళ్ళందరూ కూడా మంచి నైబర్స్ అని వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు, వాళ్ళ గుణాన్ని మనకు తెలుపుతూ ఉన్నాడు. కాబట్టి మనకి ఇదేమవుతుంది, యాడ్జెక్టివ్ క్లాజ్ అనేది అవుతుంది. ద లీడర్స్ హూమ్ వి ఎలెక్టెడ్ విల్ కమెన్స్ వర్క్ నెక్స్ట్ ఇయర్. మేము ఎవరినైతే ఎన్నుకున్నామో ఆ ఎన్నుకున్నటువంటి ఆ యొక్క లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వర్క్ని స్టార్ట్ చేస్తారు. కమెన్స్ అంటే వర్క్ని ప్రారంభిస్తారని చెప్పి చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఐ విజిటెడ్ ద టౌన్ వేర్ దే మెట్. ఎక్కడైతే వాళ్ళు కలిశారో ఆ కలిసిన ఆ స్థలం వద్ద నేను కలిసిన ఆ స్థలాన్ని నేను విజిట్ చేయడం జరిగిందని చెప్తున్నాడు. వేర్ ఎక్కడైతే వాళ్ళు కలిశారో, ఇవన్నీ కూడా మనకి యాడ్జెక్టివ్ క్లాజెస్ అవుతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఏమున్నాయి, యాడ్వర్బ్ క్లాజెస్ ఉన్నాయి. ఇప్పుడు యాడ్వర్బ్ క్లాజెస్ని చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము యాడ్వర్బ్ క్లాజ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది కూడా సేమ్ యాడ్వర్బ్ లాగే యాక్ట్ చేస్తుంది. యాడ్వర్బ్ ఏం చెప్తుంది మనకి, ప్లేస్ చెప్తుంది, ఎలా పని జరిగిందో చెప్తుందో, ఎక్కడ పని జరిగిందో కూడా మనకు తెలుపుతుంది కదా ఫ్రెండ్స్. చూద్దాము. దట్ యాక్ట్స్ యాజ్ అన్ యాడ్వర్బ్. ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద టైం, కాలము, టైం, ప్లేస్, కండిషన్, స్థితి, రీజన్, మేనర్, పర్పస్ ఆఫ్ అన్ యాక్షన్ దట్ హ్యాపెన్. అంటే ఎందువల్ల ఆ పని జరిగింది, అంటే దేని కొరకు ఆ పని జరిగిందో మనకు తెలుపుతుంది. దే కంప్లీట్లీ మోడిఫై హోల్ క్లాజ్ ఆర్ ఓల్డ్ సెంటెన్స్ మొత్తాన్ని కూడా అది మోడిఫై చేస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఐ కాంట్ గో ఆన్ హాలిడే బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ.
నేను హాలిడే కోసం వెళ్ళను. అంటే హాలిడే ఉన్నప్పుడు నేను ఇంట్లోనే ఉండిపోతాను తప్ప నా హాలిడే నేను యూటిలైజ్ చేసుకోను. బికాజ్ ఐ డోంట్ హ్యావ్ సఫిషియంట్ మనీ విత్ మీ. నాతో సఫిషియంట్ మనీ లేదు అంటే బికాజ్ రీజన్ తెలుపుతూ ఉన్నాడు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఐ కాంట్ గో ఆన్ హాలిడే బికాజ్ ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ. మనం ఏం నేర్చుకున్నాం? రీజన్ తెలుపుతుంది, టైం తెలుపుతుంది, మేనర్ తెలుపుతుంది, యాక్షన్ పర్పస్ తెలుపుతుంది. ఇవన్నీ తెలుసుకున్నాం కదా మనము. టైం తెలుపుతుంది, ప్లేస్, కండిషన్, రీజన్, మేనర్, పర్పస్ ఆఫ్ అన్ యాక్షన్ ఇవన్నీ తెలుపుతుంది. ఇదే రీజన్ ఫ్రెండ్స్. నాకు హాలిడే ఉంది కానీ నేను హాలిడేని యూజ్ చేసుకోవట్లేదు ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ సఫిషియంట్ మనీ విత్ మీ అని తను అంటున్నాడు. నెక్స్ట్ ఫ్రెండ్స్, మేనర్ ఎలా జరిగింది పని అనేది. షీ ఏట్ యాజ్ ఇఫ్ షీ వర్ స్టారింగ్ ఫర్ ఇయర్స్. ఆమె ఎలా తినిందంట? చాలా సంవత్సరాలుగా ఆమె ఆకలితో ఉన్నప్పుడు సడన్గా ఆమెకు ఫుడ్ పెట్టగానే ఎలాగైతే ఆవురారనుకుంటూ తింటారో అలా తినింది అని. దట్ మీన్స్ సెంటెన్స్ ఎలా జరిగింది అనేది మనకు తెలుస్తూ ఉంది. మేనర్ అంటే ఆ పని ఎలా జరిగింది అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. షీ ఏట్ యాజ్ ఇఫ్. యాజ్ ఇఫ్ అనేది మనకు తెలుస్తూ ఉంది ఫ్రెండ్స్. అంటే యాజ్ ఇఫ్ మీన్స్ లాగా, అలాగా అని అర్థం వస్తుంది. షీ ఏట్ యాజ్ ఇఫ్ షీ వర్ స్టారింగ్ ఫర్ ఇయర్స్. చాలా సంవత్సరాలుగా తను అర్థమై ఉంటుంది, చాలా సంవత్సరాలుగా తను ఆకలితో ఉన్నట్టుగా తను తింది అని అంటూ ఉన్నాడు. మేనర్ ఫ్రెండ్స్ అది. నెక్స్ట్, వీ షుడ్ అరైవ్ ఎట్ స్కూల్ బిఫోర్ 10:30 AM. ఎర్లీ మార్నింగ్ 10:30 AM కంటే ముందే మనం వచ్చేయాలి అని అంటూ ఉన్నాడు. బిఫోర్ ముందే, అదేవిధంగా టైం కూడా మనకు తెలపడం జరిగింది. టైం అనేది మనకు తెలుస్తూ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్, దట్ ఈస్ ద కేఫ్ వేర్ వీ హెల్డ్ మీటింగ్. ఈ కేఫ్ దగ్గరే మనము ఈ కేఫ్ దగ్గరే మనము మీటింగ్ని మనము నిర్వహించుకున్నామని చెప్తూ ఉన్నాడు. ఓకేనా ఫ్రెండ్స్? దట్ ఈస్ ద కేఫ్ వేర్ వీ హెల్డ్ ద మీటింగ్. ప్లేస్ని తెలిపింది. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ వోంట్ పాస్. నువ్వు వర్క్ చేయకపోతే నువ్వు పాస్ అవ్వవు. అన్లెస్ అంటే లేని పక్షంలో అని అర్థం వస్తుంది. అన్లెస్ యూ వర్క్ హార్డ్ అంటే ఈ కండిషన్ మనకు తెలుపుతూ ఉంది. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ వోంట్ పాస్. ఈ యొక్క కండిషన్ మనకు తెలుపుతూ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్, ఐ విల్ గెట్ అప్ ఎర్లీ సో దట్ ఐ విల్ క్యాచ్ యూ. నేను ఎర్లీగా లేస్తే నేను నిన్ను క్యాచ్ చేస్తాను అని ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే ఫ్రెండ్స్, ఐ విల్ గెట్ అప్ ఎర్లీ సో దట్ ఐ విల్ క్యాచ్ యూ అంటే మనకు అక్కడ కండిషన్, మనకు ఆ పర్పస్ అంటే నేను ఎర్లీగా లేస్తే నేను నిన్ను కలుస్తానన్న ఆ పర్పస్ అంటే నిన్ను కలవడం కోసం నేను ఎర్లీగా లేస్తానన్న విషయాన్ని ఆయన పర్పస్తో చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనకి ఇది యాడ్వర్బియల్ క్లాజ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వెళ్ళిపోదాం మనం. ఫ్రెండ్స్ మనం చూద్దాము నౌన్ క్లాజెస్ని కొన్ని క్లూస్తో మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అవేంటంటే నౌన్ క్లాజెస్ని కొన్ని క్లూస్తో గుర్తుపెట్టుకోవచ్చు. అవేంటంటే నౌన్ క్లాస్ దే బిగిన్ విత్ విచ్, వై, హౌ, వాట్, హూ ఎవర్, వాట్ ఎవర్ ఈ రకంగా స్టార్ట్ అవుతూ ఉంటాయి. దెన్ అడ్జెక్టివ్ క్లాజెస్ అంటే ఫ్రెండ్స్ దే ఇంట్రడ్యూస్డ్ బై రిలేటివ్ ప్రొనౌన్స్. లైక్ ఇవి 5 ఉంటాయి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి ఈజీ ఇవి. హూ, హూమ్, హూస్, విచ్, దట్ ఈ రకంగా ఉంటాయి. వేర్ కూడా ఉంటుంది ఇందులో. నెక్స్ట్ యాడ్వర్బ్ క్లాజెస్. ఇవి ఎలా గుర్తుపెట్టాలంటే వెదర్, ఇఫ్, అన్లెస్, బికాస్, ఆల్దో, సిన్స్, బిఫోర్, యాజ్ సూన్ యాజ్, వెన్, యాజ్ లాంగ్ యాజ్, అంటిల్, వెన్ ఎవర్. ఈ రకంగా మనం సెంటెన్సెస్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ రకంగా ఉన్న వాటిని జస్ట్ మనం కాంటెక్స్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈజీగా మనము గుర్తుపెట్టుకోవచ్చు. జస్ట్ క్లూస్ ఇచ్చాను, కొంత కన్ఫ్యూజన్గా ఉండే వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు తెలుసుకుందాం మనము సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి, కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇవి తెలుసుకోవడం కోసం ఇంతసేపు క్లాస్ విన్నాం మనము. తప్పదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి అర్థం అవ్వాలంటే దీనికి బిఫోర్ క్లాజ్ అర్థం కావాలి, క్లాజ్లో రకాలు మనకు అర్థం కావాలి. ఓకేనా ఫ్రెండ్స్ వెళ్ళిపోదాం ఇప్పుడు. సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి? సింపుల్ సెంటెన్స్ అంటే ఫ్రెండ్స్ ఒక సబ్జెక్ట్, ఒక వర్బ్ ఉండి ఒక చక్కటి మీనింగ్ని మనకు ఇచ్చేదాన్ని మనము సింపుల్ సెంటెన్స్ అంటాము. సింగిల్ క్లాజ్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి, కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటో ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్ దీనికంటే ముందు మనం ఇవన్నీ కూడా నేర్చుకున్నాం. ఏమేమి నేర్చుకున్నాం మనము? క్లాజ్ అంటే ఏంటి, క్లాజ్లో రకాలు నేర్చుకున్నాం. ఇవి నేర్చుకోవాలంటే తప్పకుండా మనము క్లాజ్ నేర్చుకోవాలి, అందుకే క్లాజ్ ముందు చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు సింపుల్ సెంటెన్స్ అంటే అర్థం ఏంటంటే ఏదైతే ఒక సెంటెన్స్లో ఒక సబ్జెక్ట్ ఉండి ఒక వర్బ్ ఉండి ఒక కంప్లీట్ మీనింగ్ ఏదైతే ఇస్తుందో దాన్ని మనం సింపుల్ సెంటెన్స్ అని అంటాం.
ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాము. దీంట్లో ఒకటే ఒక సింపుల్ సెంటెన్స్ ఉంటుంది. ఇది దేని మీద కూడా డిపెండ్ అవ్వదు, దీని కంప్లీట్ మీనింగ్ ఉంటుంది. దీని మీనింగ్ కోసం దేని మీద కూడా డిపెండ్ అవ్వదు. ఇది పూర్తిగా ఇండిపెండెంట్. ఇది ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఫ్రెండ్స్. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడతాను అంటే దీంట్లో పరిపూర్ణమైన మీనింగ్ ఉంది. కాబట్టి మనకి ఇక్కడ అయినది ఏమవుతుంది ఫ్రెండ్స్, సబ్జెక్ట్ అవుతుంది. స్పీక్ అనేది వర్బ్ అవుతుంది. కంప్లీట్ మీనింగ్ మనకు ఉంది. నెక్స్ట్, షీ ఈజ్ హ్యాపీ, ఆమె చాలా హ్యాపీగా ఉంది. షీ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది వర్బ్. అఫ్కోర్స్ మెయిన్ వర్బ్ లేకపోతే మనం హెల్పింగ్ వర్బ్ని మెయిన్ వర్బ్గా తీసుకుంటాం. దే క్రై, వాళ్ళు ఏడుస్తారు. దే సబ్జెక్ట్, క్రై వర్బ్. కంప్లీట్ మీనింగ్ ఉంది, దేని మీద కూడా డిపెండ్ అవ్వట్లేదు. కాబట్టి ఇవి ఇండిపెండెంట్ క్లాజెస్. ఈ రకంగా కంప్లీట్ మీనింగ్ కలిగి ఉండి ఒక సబ్జెక్ట్ ఒక వర్బ్ ఏదైతే కలిగి ఉంటాయో వాటిని మనము సింపుల్ సెంటెన్స్ అని అంటాం. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి కాంపౌండ్ సెంటెన్సెస్. కాంపౌండ్ సెంటెన్సెస్లలో పేరుకు తగ్గట్టుగానే మనకి కాంపౌండ్గా ఉంటుంది, అంటే మిశ్రమము. దీనిలో 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి, లేదా రెండింటికంటే ఎక్కువగా ఉంటాయి ఇండిపెండెంట్ క్లాజెస్. ఆ రకంగా 2 ఇండిపెండెంట్ క్లాజెస్ కంజంక్షన్ సహాయంతో కలిసి ఒక పరిపూర్ణమైన అర్థాన్ని ఇస్తాయి. ఇవి విడివిడిగా ఉంటే అర్థం మనకు అవ్వవు. తప్పనిసరిగా కోఆర్డినేషన్ ఉండాలి. ఆ 2 ఇండిపెండెంట్ క్లాజెస్ మధ్య కోఆర్డినేషన్ ఉండడం కోసం మధ్యలో కంజంక్షన్ కూడా ఉంటుంది, కామాని కూడా మనము వాడతాము. చూద్దాం ఫ్రెండ్స్, కాంపౌండ్ సెంటెన్సెస్ 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి. అదే సింపుల్లో అయితే ఒకటే ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది. దీనిలో మాత్రం 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి. దీనిలో కాంపౌండ్ సెంటెన్సెస్లో మనకి 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి, లేదా మోర్ దాన్ 2. అదేవిధంగా ఆ 2 క్లాజెస్ మధ్య రిలేషన్ అనేది ఉంటుంది, కోఆర్డినేషన్ అనేది ఉండి తీరాలి. అదేవిధంగా కంజంక్షన్ కూడా మనం వాడుతూ ఉంటాం. ఏ కంజంక్షన్స్ వాడతాం తెలుసా ఫ్రెండ్స్? కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ వాడతాం. మనం నేర్చుకున్నాం కంజంక్షన్ క్లాస్లో. ఫ్యాన్ బాయ్స్, ఎఫ్ అంటే ఫర్, ఏ అంటే అండ్, ఎన్ అంటే నార్, బి అంటే బట్, ఓ అంటే ఆర్, వై అంటే ఎట్, ఎస్ అంటే సో. ఈ రకంగా ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో, ఫ్యాన్ బాయ్స్ ఇవే వస్తాయి దీనిలో కాంపౌండ్ సెంటెన్సెస్లలో. మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. కాంపౌండ్ సెంటెన్సెస్లలో కంజంక్షన్స్ వాడతాము, కామా ఉంటుంది, 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి. ఈ 2 ఇండిపెండెంట్ క్లాజెస్ మధ్య కోరిలేషన్ ఉంటుంది, రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ ఉండడం కోసం ఏవి ఉపయోగపడతాయంటే కంజంక్షన్స్ ఉపయోగపడతాయి. ఏ కంజంక్షన్స్ ఉపయోగపడతాయి? ఫ్యాన్ బాయ్స్ తెలుసుగా. ఫ్యాన్ బాయ్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. అఫ్కోర్స్ మీకు తెలుసు ఫ్రెండ్స్, ఈ ఫ్యాన్ బాయ్స్ ఎక్కడెక్కడ వాడాలో మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. ఒకసారి మీరు కంజంక్షన్ క్లాస్ చూడండి, తెలియని వాళ్ళు. లింక్ కూడా నేను పెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ వెళ్ళిపోదాం. కాంపౌండ్ సెంటెన్స్కి ఎగ్జాంపుల్ చూద్దాము. ఐ వాంట్ టు గో టు పిక్నిక్, నేను పిక్నిక్ వెళ్ళాలనుకున్నాను. ఇది ఒక ఇండిపెండెంట్ క్లాజ్. ఐ యామ్ అన్వెల్, నా హెల్త్ బాగాలేదు. నేను పిక్నిక్ వెళ్ళాలనుకున్నాను, ఒక క్లాజ్. నా హెల్త్ బాగాలేదన్నది ఒక క్లాజ్. ఈ 2 క్లాజెస్ని ఒక కంజంక్షన్తో నేను కలపాలి. ఈ కంజంక్షన్తో కలపాలి మరి ఆపోజిట్ యాక్షన్సే కదా ఇవి 2 కూడా. మనసులో వెళ్ళాలని ఉంది కానీ నా హెల్త్ బాగాలేదు, కానీ అన్నాను అంటే బట్. కాబట్టి మనకి బట్ వస్తుంది. ఐ వాంట్ టు గో టు పిక్నిక్. దీనిలో ఐ అనేది ఏంటి ఫ్రెండ్స్? సబ్జెక్ట్. గో అనేది వర్బ్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. క్లాజే కదా, క్లాస్ లక్షణమే కదా. క్లాస్ లక్షణం ఏంటి? సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ ఉండాలి. ఉందా? ఐ, గో, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. ఇది ఒక క్లాజ్. ఇంకో క్లాజ్ ఏంటి? ఐ యామ్ అన్వెల్. ఐ సబ్జెక్ట్, యామ్ వర్బ్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. ఐ యామ్ అన్వెల్. ఈ రెండింటిని కూడా 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఇవి. ఇదొక ఇండిపెండెంట్ క్లాజ్, ఇదొక ఇండిపెండెంట్ క్లాజ్. ఈ రెండింటిని బట్ అనే కంజంక్షన్ కలిపింది. అదేవిధంగా కామా కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్. మనకి కామాని కూడా మనము పెట్టుకోవాలి. ఫైనల్గా సెంటెన్స్ మనకు కంప్లీట్ అర్థం ఏది ఇస్తుంది? ఐ వాంట్ టు గో టు పిక్నిక్ బట్ ఐ యామ్ అన్వెల్. బట్ ఐ యామ్ అన్వెల్. ఫైనల్గా మనకు ఈ రకంగా సెంటెన్స్ ఐ వాంట్ టు గో టు పిక్నిక్ బట్ ఐ యామ్ అన్వెల్ అని వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, రీనా విల్ గో టు ది పార్క్. రీనా ఎక్కడికి వెళ్తుంది? పార్క్కి వెళ్తుంది. షీ విల్ స్టే ఎట్ హోమ్. ఆమె ఇంట్లో అన్న ఉంటుంది. అంటే ఇంట్లో ఉంటుంది ఒక సెంటెన్స్, ఆమె పార్క్కి వెళ్తుందన్న విషయం కూడా ఒక సెంటెన్స్. చూడండి, రీనా సబ్జెక్ట్, గో వర్బ్. రీనా విల్ గో టు ది పార్క్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా లేదనుకోండి, రీనా విల్ గో టు ది పార్క్ అంటే మనకు కంప్లీట్ మీనింగ్ ఉంది. ఇది ఇండిపెండెంట్ క్లాజ్. మళ్ళీ ఇది షీ విల్ స్టే ఎట్ హోమ్ అనేది కూడా ఒక
ఇండిపెండెంట్ క్లాస్. ఈ రెండు ఇండిపెండెంట్ క్లాసెస్ని ఆర్ అనే కంజంక్షన్ కలిపింది, కామ కూడా ఉంది. మనం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్తో నేను జాయిన్ చేశాను. అంటే ఎలా వస్తుంది? రీనా విల్ గో టు ది పార్క్ ఆర్ షీ విల్ బి ఎట్ హోమ్. ఆమె ఇంట్లో కూడా ఉండొచ్చు లేదా పార్క్ కన్నా వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తున్నాను. ఈ రకంగా మనము కాంపౌండ్ సెంటెన్సెస్ని మనము జాయిన్ చేస్తూ ఉంటాము. వేటితోటి? కోరిలేటివ్ కంజంక్షన్స్ తోటి మనము జాయిన్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాము. ద డిష్ వాజ్ స్పైసీ. వంట చేసింది చాలా స్పైసీగా ఉంది, కారంగా ఉంది. వి ఏట్ ఇట్. మేము తినేసాం. కారంగా ఉన్నప్పటికి కూడా మేము తినేసాం. సో ఎట్. ద డిష్ వాజ్ స్పైసీ, ఎట్ వి ఏట్ ఇట్. అది స్పైసీగా ఉన్నప్పటికి కూడా మేము తినేసాం. నెక్స్ట్, షీ వాజ్ అన్వెల్, షీ టుక్ రెస్ట్. షీ వాజ్ అన్వెల్ ఒక ఇండిపెండెంట్ క్లాస్, షీ టుక్ రెస్ట్ అనేది ఒక ఇండిపెండెంట్ క్లాస్. ఈ రెండింటిని ఎవరు కలిపారు? ఏం కలిపింది? సో అనేది కలిపింది. షీ వాజ్ అన్వెల్, సో షీ టుక్ రెస్ట్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఐ యామ్ ఈటింగ్ మ్యాంగో అండ్ షీ ఈజ్ స్లీపింగ్. ఐ యామ్ ఈటింగ్ మ్యాంగో అనేది ఒక ఇండిపెండెంట్ క్లాస్, షీ ఈజ్ స్లీపింగ్ అనేది ఇండిపెండెంట్ క్లాస్. మరి రెండింటిని నేను యాండ్తో కలిపాను. కరెక్టేనా? కరెక్టా ఇన్కరెక్టా? ఇన్కరెక్ట్. ఎందుకంటే ఫ్రెండ్స్, ఐ యామ్ ఈటింగ్ మ్యాంగో, షీ ఈజ్ స్లీపింగ్, ఈ రెండింటి మధ్య కోఆర్డినేషన్ లేదు, ఈ రెండింటి మధ్య రిలేషన్ అసలు లేనే లేదు. అలాంటప్పుడు మనము ఇక్కడ యాండ్ అనే కంజంక్షన్ని వాడద్దు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఐ యామ్ ఈటింగ్ మ్యాంగో ఒక ఇండిపెండెంట్ క్లాస్, షీ ఈజ్ స్లీపింగ్, ఆమె పడుకొని ఉంది. ఈ రెండింటి మధ్య మరి కోఆర్డినేషన్ కోసం నేను ఏం చెప్పాను? యాండ్ అనే కంజంక్షన్ని వాడాను. ఐ యామ్ ఈటింగ్ మ్యాంగో అండ్ షీ ఈజ్ స్లీపింగ్. కరెక్టా ఇన్కరెక్టా ఫ్రెండ్స్? ఇన్కరెక్ట్. ఎందుకంటే ఐ యామ్ ఈటింగ్ మ్యాంగో, షీ ఈజ్ స్లీపింగ్. నేను మ్యాంగో తింటున్నాను, ఆమె పడుకుంది. దాని మధ్య యాండ్ అనే కంజంక్షన్లో రాకూడదు ఫ్రెండ్స్. ఇది టోటల్ ఇన్కరెక్ట్. ఈ రకంగా మనం రాయకూడదు. ఎందుకంటే ఇదొక ఇండిపెండెంట్ క్లాస్, ఇదొక ఇండిపెండెంట్ క్లాస్. ఈ రెండింటి మధ్య కోరిలేషన్ లేదు. అంటే కోఆర్డినేషన్ ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి. కంజంక్షన్ కూడా కామా వాడాలి, సరైన కంజంక్షన్ని మనము వాడాలి. అప్పుడే అది మనకు కరెక్ట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వచ్చేసి మనం కాంప్లెక్స్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం ఫ్రెండ్స్. దీనిలో ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది, ఒక డిపెండెంట్ క్లాస్ ఉంటుంది. ఇండిపెండెంట్ క్లాస్ ఫ్రెండ్స్, దాన్ని మనం మెయిన్ క్లాస్ అంటాము. ఏదైతే డిపెండెంట్ క్లాస్ ఉంటుందో దీన్ని సబార్డినేట్ క్లాస్ అని కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇది హెల్పింగ్గా ఉంటుంది. అఫ్కోర్స్ ఇది మనకి ఒక దాని మీద డిపెండ్ అవుతుంది, దీన్ని సబార్డినేట్ క్లాస్ అని అంటూ ఉంటాము. ఫ్రెండ్స్, కాంప్లెక్స్ సెంటెన్సెస్లలో రెండు క్లాజెస్ ఉన్నాయి. ఒకటి ఇండిపెండెంట్, ఒకటి డిపెండెంట్. ఒక దాని మీద ఒకటి డిపెండ్ అవుతూ ఉంటాయి. అంటే డిపెండెంట్ క్లాస్ ఇండిపెండెంట్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. చూద్దాం ఫ్రెండ్స్. ఇండిపెండెంట్ క్లాస్, డిపెండెంట్ క్లాస్. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్, ఐ స్మైల్. నేను నవ్వాను. ఎందుకని నవ్వాను? నేను చెప్పాలి కదా రీజన్. నేను నవ్వాను. ఇదేంటి? ఐ స్మైల్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. ఇదొక క్లాజ్. ఐ స్మైల్డ్ అనేది, ఐ అనేది సబ్జెక్ట్, స్మైల్డ్ అనేది వర్బ్. నేను నవ్వాను. ఎందుకని నవ్వాను? మరి ఎవరు నవ్వించారా? ఇంకేమైనా చేశారా? ఏదో ఒకటి ఉంటుంది కదా. ఎందుకని నవ్వాను అనేది దేని తెలుస్తుంది మనకంటే, ఐ వన్ ద రేస్, నేను రేస్ని విన్ అయ్యాను అన్న ఆ విషయం తెలియడం. నేను విన్ అయ్యాను కాబట్టి నేను నవ్వాను. అంటే విన్ అయిన తరువాత అనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ మనకి ఐ వన్ ద రేస్ అనేది మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్? మెయిన్ క్లాజ్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో కంప్లీట్ మీనింగ్ ఉంది. మరి ఐ స్మైల్ అంటూ కంప్లీట్ మీనింగ్ ఉందా? లేదు. ఇది దేని మీద డిపెండ్ అయింది? మెయిన్ క్లాజ్ మీద డిపెండ్ అయింది. అప్పుడు ఇదేమవుతుంది? సబార్డినేట్ క్లాజ్ అనేది అవుతుంది. ఈ రెండింటిని కలిపింది ఏంటి? ఆఫ్టర్ అనే కంజంక్షన్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రకంగా మనము ఇండిపెండెంట్ క్లాస్ ప్లస్ డిపెండెంట్ క్లాస్ యొక్క కోఆర్డినేషన్ మనము కాంప్లెక్స్ సెంటెన్సెస్లో మనము చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఆల్దో షీ వాజ్ రిచ్. ఆమె రిచ్ అయినప్పటికీ అని అన్నాను, అంతే. ఆల్దో షీ వాజ్ రిచ్ ఏమైనా మీనింగ్ ఉందా? మీనింగ్ లేదు. అంటే ఇదేంటి మరి? ఇది డిపెండెంట్ క్లాస్. ఆల్దో షీ వాజ్ రిచ్ అనేది మనకి డిపెండెంట్ క్లాస్. ఇది డిపెండ్ అవుతుంది. దేని మీద డిపెండ్ అవుతుంది? స్టిల్ షీ వాజ్ నాట్ హ్యాపీ. ఆమె హ్యాపీగా లేదు. ఫ్రెండ్స్, ఆల్దో షీ వాజ్ రిచ్ అనేది మనకు కంప్లీట్ మీనింగ్ ఇవ్వట్లేదు. ఇది డిపెండెంట్ క్లాస్ అవుతుంది. ఇది వచ్చేసి షీ వాజ్ నాట్ హ్యాపీ అనేది మనకు ఇండిపెండెంట్ క్లాస్ అవుతుంది. ఈ రెండు కలిసి మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అనేది తయారవడము జరిగింది. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. హీ వెంట్ టు సీ ద డాక్టర్. ఆయన డాక్టర్ని చూడడానికి వెళ్ళాడు. అంటే చూడడానికి వెళ్ళాడంటే అర్థం ఏంటి? కలవడానికి
వెళ్ళాడు. ఎందుకంటే బికాస్ హీ వాజ్ సిక్ అనేది కంప్లీట్ మీనింగ్ ఇచ్చింది ఇది మెయిన్ క్లాజ్. హీ వెంట్ టు సీ ద డాక్టర్ బికాస్ హీ వాజ్ సిక్. ఇక్కడ మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అనేది తయారైంది. బికాజ్ అనే కంజంక్షన్ని మనం ఇక్కడ వాడడము జరిగింది. ఇప్పుడు ఫ్రెండ్స్ ఒక సెంటెన్స్ తీసుకుందాము. ఆ సెంటెన్స్ని సింపుల్గా మరి కాంపౌండ్గా కాంప్లెక్స్గా ఎలా ఉంటుందో మనము చూద్దాం. ఫ్రెండ్స్ సెంటెన్స్ చూద్దాము. సింపుల్ సెంటెన్స్. మై ఫ్రెండ్ ఇన్వైటెడ్ మీ టు ద పార్టీ, ఐ డోంట్ వాంట్ టు గో. దీంట్లో 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉన్నాయి. సింపుల్గా ఉంది. మై ఫ్రెండ్ ఇన్వైటెడ్ మీ, మై ఫ్రెండ్ సబ్జెక్ట్, ఇన్వైటెడ్ వర్బ్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్, సింపుల్ సెంటెన్స్, ఖతం. నెక్స్ట్ కాంపౌండ్లో చూద్దాం. దీంట్లో ఏముంటాయి? 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి. చూద్దాం. మై ఫ్రెండ్ ఇన్వైటెడ్ మీ టు ద పార్టీ, మై ఫ్రెండ్ ఇన్వైటెడ్ మీ టు ద పార్టీ. ఐ డోంట్ వాంట్ టు గో, నేను వెళ్ళను. ఈ రెండింటిని దేంతో కనెక్ట్ చేసాము? బట్ అనే కంజంక్షన్తో మనము కనెక్ట్ చేసాము. ఏవి? ఫ్యాన్ బాయ్స్ ఉన్నాయి కదా, బట్. ఇది కాంపౌండ్ సెంటెన్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్ కాంప్లెక్స్కి వెళ్ళిపోదాం. కాంప్లెక్స్ ఎలా ఉంది? ఆల్దో మై ఫ్రెండ్ ఇన్వైటెడ్ మీ టు ద పార్టీ, ఐ డోంట్ వాంట్ టు గో. మా ఫ్రెండ్ ఇన్వైట్ చేసినప్పటికీ కూడా నేను వెళ్ళాలని నాకు లేదని చెప్తున్నాడు. ఈ రకంగా మనము కాంప్లెక్స్ సెంటెన్స్ని తయారు చేసుకుంటూ ఉంటాం. దీనిలో 2 క్లాజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటంటే ఒకటి మెయిన్ క్లాస్, దాన్నే ఇండిపెండెంట్ క్లాజ్ అంటాము. ఒకటి సబార్డినేటివ్ క్లాస్ లేదా డిపెండెంట్ క్లాస్. ఈ రకంగా మనము సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ని వేరియేషన్స్ తెలుసుకున్నాం ఫ్రెండ్స్. క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ గౌతమి సైనింగ్ ఆఫ్.